ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని ఖండిస్తూ పెద్దపల్లిలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థుల గొంతు అణిచివేసే ప్రయత్నాలను కేంద్రం వీడాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణ లోపాలపై పారదర్శక విచారణ జరిపి 22 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకుండా లాఠీ చార్జీ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రద్దు చేయాలి నీట్ ఎన్టీఏను వెంటనే. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే తీరుందో దీన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా పెద్దపల్లి జిల్లా కమిటీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఈరోజు కేంద్రంలో ఒక నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించాలని ఈరోజు ఈ దేశంలో అనేకమైనటువంటి విద్యార్థి లోకం ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్టులు నిర్వహిస్తూ ఉంటే, శాంతియుతంగా ప్రొటెస్టులు జరుగుతూ ఉంటే కేంద్రం తన బలగాలను తీసుకొచ్చి ఆ విద్యార్థుల పైన పాశవికమైనటువంటి దాడులు ఈరోజు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దాడులను మేము ఖండిస్తూ ఉన్నాము. విద్యార్థుల తలలు బలగొట్టారు. ఈరోజు విద్యార్థుల యొక్క మొత్తం చేతులు కాళ్ళు ఇరగొట్టినటువంటి పరిస్థితి జంతర్ మంతర్లో ఉంది. మరి ఈ రకమైనటువంటి చర్యలు మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? నీట్ విద్యార్థులకు సంబంధించి 22 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక పేపర్ని లీకేజీలు జరిగినాయి. దీనిపైన సమాధానం చెప్పండి. మరి ఎవరైతే బాధ్యత వహిస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలనేటువంటి విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉంటే విద్యార్థుల పైన మరి విరుచుకోపడి ఏ రకమైనటువంటి దాడులు చేస్తారంటే ఈరోజు కనీసం లేచి నడిచేటువంటి పరిస్థితులలో కూడా విద్యార్థులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. అంత ఘోరమైనటువంటి కొట్టడం కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పైన అనేకమైనటువంటి లాఠీ చార్జీలు చేసి విద్యార్థులు మొత్తం అణగదొక్కారు.